ఈ రాష్ట్రంలో మీరు తలకాయ కిందికి పెట్టి కాళ్ళు పైకి పెట్టి పాదయాత్రలు చేసినా తలకాయ యాత్ర చేసినా మీ తలకాయ లేని వాళ్ళకి మీకేం అధికారం వచ్చే పరిస్థితి ఏం లేదు. ఎందుకు ఇలాంటి చేతగాని ప్రకటనలు లేకపోతే ఇలాంటి పనికిరాని ప్రకటనల వల్ల ఏమొస్తుంది? నా ఉద్దేశం ఏంటంటే అసలు మా వాళ్ళు ఫోన్ చేసి ఇట్లా ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ ఇట్లా అన్నాడంటే ఈయన ఎవరు గ్రూప్ అని అడుగుతున్నా నేను. ఎవరి గ్రూప్ నుంచి మాట్లాడుతుండే, ఎవరికి బెనిఫిట్ అయ్యేటట్టు మాట్లాడుతున్నా అంటే ఈయనకేం బీజేపీకి బెనిఫిట్ అయ్యేటట్టు మాట్లాడితే ఈ మాటలు మాట్లాడతారా? నిజాయితీగా నేను మాతో బీఆర్ఎస్ లేదని చెప్పి ఇక మళ్ళీ దేవుళ్ళని కొట్టుడు అంటే మళ్ళీ దేవుళ్ళ పంచాయతీ పెడతారు వీళ్ళు. ప్రతిదీ కూడా ఇట్లా ఏదో పొదుపుతో మాట్లాడాల్సి వస్తున్నది. సరే, మీరు ఎక్కడ మీకు బీఆర్ఎస్కు ఉన్న రాజకీయ రహస్య ఒప్పందము మీకు లేదు అని చెప్పాలంటే మీరు బర్డన్ ఆఫ్ ప్రూఫ్ మీ మీద ఉంది. మాతో కొట్లాడిండ్రు వాళ్ళు, మాతో పోరాడిండ్రు, వాళ్ళకు 39 సీట్లు వచ్చినాయి, మాకు 64 సీట్లు 64+1 వచ్చినాయి. మాకు వాళ్ళకు పోటీ జరిగింది.